అడిషనల్ కలెక్టర్ లోకల్ బోర్డు ముఖారు గారికి, అదేవిధంగా ఈడీపీఆర్డీ సురేష్ గారికి, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సంతోష్ రాయ్ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, రామ్జీ నాయక్ గారికి, రాజేంద్ర నాయక్ గారికి, రమేష్ నాయక్ గారికి, రాజేంద్ర నాయక్ గారికి, ఇక్కడ వచ్చేసిన ఇతర నాయకులకి, అదేవిధంగా స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మొట్టమొదటి మనము ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మనము 9 ఆగస్టు నాడు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. దీనికి ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నాము, ఎందుకు చేస్తూ ఉన్నాము అనేది మీకు ఐడియా ఉండాలి. ఎందుకు ఇది మనం చేయాలి, ఎందుకు ఇలా మనం అందరూ కలిసి ఈరోజు కలిసి వచ్చామని మీకు ఐడియా ఉంటుంది. మనకి ఈ 9 డిసెంబర్ ఈనాడు మనకి ఈ కార్యక్రమం సంబంధించిన డిక్లరేషన్ ఎప్పుడు అయిందంటే మన డిసెంబర్ 1994లో యునైటెడ్ నేషన్ వారు ప్రకటించారు. దీనికి ఒరిజినల్ గా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఇంటర్నేషనల్ డే ఫర్ ఇండిజినస్ పీపుల్ అంటారు. ఇంటర్నేషనల్ డే ఫర్ ఇండిజినస్ పీపుల్. ఈ కార్యక్రమం మరి డే ఎందుకు సెలబ్రేట్ చేయాలంటే మన దగ్గర ఏదైతే మన ఒక సంస్కృతి ఉంటుంది, ఇండిజినస్ పీపుల్ మనము ఎవరైతే ఉన్నామో గిరిజనులు, అదేవిధంగా ఆదివాసులు, మనకి ఏదైతే సంస్కృతి ఉంటుంది, మనకి ఒక కల్చర్ ఉంటుంది, దీనికి కాపాడుకుంటూ మన సమాజంలో ఎవరైతే గొప్ప వాళ్ళు అయ్యారో వారి యొక్క టీచింగ్ ని మనం స్మరిస్తూ పెద్దవాళ్ళు చెప్పిన దారిని మనము ఆ దారిలో మనము ముందుకు పోతే మనకి కూడా ప్రోగ్రెస్ అనేది వస్తుంది. ఈ సందర్భంగా మనము మన పెద్దవాళ్ళు ఉన్న సందేశాలు స్మరించాల్సి వస్తుంది. సో మనము మన తెలంగాణకి ఇచ్చేస్తే మనకి ముఖ్యంగా కొమరం వారి యొక్క పోరాటం, అదేవిధంగా మన సంత్ సేవలాల్ మహారాజ్ గారు వారి యొక్క సందేశాలు మనము ఇది పాటిస్తే, ప్రతిరోజు జీవితంలో పాటిస్తే మనకి తప్పకుండా మనం ముందుకు పోయి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ గిరిజన ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన పౌరులు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు హనుమంత్ చంద్ర గారికి, మరియు అడిషనల్ కలెక్టర్ గంగాధర్ గారికి, విద్యార్థులు సురేష్ గారికి, మరియు గిరిజన నాయకులు రమేష్ గారికి, రామ్జీ నాయక్ గారికి, సంతోష్ గారికి, అది మా గురువు గారు చంద్రబాబు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గిరిజన ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు, మరి భావి భారత తరాలకు మీరు ఇచ్చేటటువంటి మీరు చదువుకునే చదివే ఈ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఐక్యరాజ్య సమితిలో కావచ్చు, స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు, ఏదైతే మేధావులు దేశంలో అది కేవలం వాళ్ళ జ్ఞానంతో మరి ఈ దేశ స్వాతంత్రంలో కూడా గిరిజన ఆదివాసీ సోదరులు ఎంతో ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిండ్రు. భావి తరాలకు కూడా వాళ్ళు దారి చూపించారు. వాళ్ళ దాంట్లో కొమరం భీము, మరి సంత్ సేవలాల్ మహారాజ్, సమ్మక్క సారలక్క, ఇటువంటి ఎంతో మంది పోరాట యోధులు, ఉద్యమకారులు, మరి పూజారులు, మరి అన్ని రకాల కూడా మన గిరిజన ఆదివాసీ కుటుంబాల నుంచి వచ్చే మరి భారతదేశంలో కూడా ప్రధాన పాత్ర వహించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో దీనంతా మొట్టమొదటిసారిగా మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని దీన్ని అధికారికంగా నిర్వహించినందుకు మరి ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అన్ని